2004లో వైఎస్ శిష్యుడిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని ఎంపీ బాలశౌరి చెప్పారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. బందర్ పోర్టు నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. కేంద్ర నిధులు, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత 5 ఏళ్లలో అనుకున్నంతగా పనులు జరగలేదన్నారు. పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశాలపై పవన్ కళ్యాణ్తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇవాళ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నానని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. చాలా మంది తనతో జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఎంపీ బాలశౌరి క్రమశిక్షణ కలిగిన నేత అని జనసేన పీఏసీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి మంచి చేసే ఎంపీగా ఆయన ఉన్నారని వ్యాఖ్యానించారు. బాలశౌరి జనసేనలో రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. బాలశౌరిపై విమర్శలు చేసే ముందు ఆలోచించుకోవాలని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మచిలీపట్నం నుంచి గెలిచి బందర్కి సంబంధించి పోర్టు తెచ్చేటువంటి విషయంలో కానీ, ఫైనాన్షియల్ క్లోజర్ చేసేటువంటి విషయంలో కానీ, అలాగే అక్కడ మెడికల్ కళాశాలని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేటువంటి విషయంలో అయితేనేమి నాకు చేతనైనంత వరకు మచిలీపట్నం పార్లమెంట్ను కూడా చాలా చక్కగా అన్ని కమ్యూనిటీ హాల్గా తీసుకొచ్చి చేశాం. పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా కీలకం. డెల్టా రైతాంగం మన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అది గత 5 సంవత్సరాల నుంచి ఏం పనులు లేవు. అలాగే ఇంకా చాలా విషయాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేమి ఇవన్నీ కూడా అనుకున్న స్థాయిలో, ఎక్కడ ఊహించిన స్థాయిలో లేవు. ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగినటువంటి ఆలోచనాపరుడైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కలిసి కార్యకర్తలు అందరం కూడా వేలాది మందిగా తరలి వెళ్ళి ఆయన చేతుల మీదుగా సభ్యత్వం తీసుకొని కండావు కప్పించుకొని